మిత్రమా, ఎంతోమంది ఎంత చెప్తున్నా సరే, ఎవ్వరు చెప్పినా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే, అది ఎవ్వరు చెప్పినా సరే ఈ నిద్ర అనేది మానుకోరు. ఈ నిద్ర అనేది అలా పోతూనే ఉంటారు. ఇలా నిద్రపోవడం వల్ల ఎంత నష్టం అని తెలిసినా సరే నిద్రపోతూనే ఉంటారు. ఇలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికే కాదు, జీవితానికి కూడా ఎంతో నష్టం, జీవితానికి కూడా ఎంతో ప్రమాదకరం అన్నా సరే ఈ నిద్ర అనేది వీరు వదలరు కూడా. అలా నిద్రలోనే ఉంటూ ఉన్న వారి కోసమే ఈ వీడియో. అలా నిద్రపోవడం వల్ల కలిగే నష్టం ఎంత అనే దానికోసమే ఈ వీడియో మిత్రమా. ఇలా నిద్రపోతూనే ఉండడం వల్ల మీలో లో ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. అంతేకాదు మీలో బద్ధకం అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ బద్ధకం అనేది పెరిగితే చాలు, ఇక జీవితాంతం ఇలానే నిద్రలోనే ఉండడానికి, జీవితం అనేది నాశనం అవ్వడానికి ఈ బద్ధకం అనేది ఉంటే చాలు. ఇలా నిద్రపోతూనే ఉండడం వల్ల మీరు మీ పనుల్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేకపోతూ ఉంటారు. అంటే రోజులో ఎక్కువ శాతం నిద్ర వల్ల బద్ధకం అనేది పెరుగుతూ ఉంటుంది మిత్రమా. రోజు మొత్తం ఇలా ఎక్కువ శాతం నిద్రపోతూ ఉండడం వల్ల నీలో బద్ధకం అనేది పెరుగుతూ ఉంటుంది మిత్రమా. దీనివల్ల కూడా ఎన్నో పనులు ఆగిపోతూ ఉంటాయి. బద్ధకం వల్ల ఎన్నో పనులని వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా పనులని వాయిదా వేయడం ఎందుకు అని అంటే దానికి కారణం ఇదే, ఈ బద్ధకమే అవుతుంది. నువ్వు హై పవర్తో, ఫుల్ ఎనర్జీతో యాక్టివ్గా ఉండాలి అని అంటే కొన్నిటికి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండేది దేనికి అని అంటే దేనికో కాదు మిత్రమా, ఈ బద్ధకానికి నువ్వు దూరంగా ఉండాలి. ఈ బద్ధకం అనే దాన్ని నువ్వు మానుకోవాలి. ఇలా ఈ బద్ధకాన్ని వదలాలి అని అంటే ఇలా ఎక్కువసేపు నిద్రపోకుండా సూర్యోదయం కంటే ముందు నిద్ర లెగవాలి. నీ జీవితంలో నువ్వు మారాలి అన్నా, నీ జీవితాన్ని మార్చాలి అన్నా సరే ఈ బద్ధకం అనే దాన్ని వదలాలి. ఈ బద్ధకాన్ని వదిలి సూర్యోదయం కంటే ముందలే నిద్ర లెగవాలి. అది గుర్తుంచుకో. ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లెగవడం అలవాటు చేసుకో మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.